ఓం శ్రీ సాయినాథాయ నమః. హరికా నోబా ఇతడు బొంబాయి వాస్తవ్యుడు. చాలా ధనవంతుడు, చాలా ఆడంబరుడు కూడా. జరీ దోవతి, జరీ లాల్చి, జరీ కండువా వేసి జరీ తలపాగా కూడా చుడతాడు. హరికనోబా గారి భార్య బాబావారి పేరు విని బాబా భక్తురాలు అయ్యింది. ఒక రోజున ఆమె భర్త గారితో, ఏమండి, ఒకసారి షిరిడీ వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకుందామండి అంది. హరికనోబా షిరిడీ వెళ్ళడానికి అంగీకరించలేదు. సాయిబాబాలో చాలా మహిమలున్నాయంట, ఒకసారి వెళ్దామండి బ్రతిమలాడింది భార్య. భార్య మాట వెనక తప్పలేదు. సరే వస్తాను కానీ అని ఒక షరతు పెట్టాడు భర్త. షిరిడీలో ద్వారకామాయి దగ్గర నా పాదరక్షలు పోతే అని పూర్తి చేయకుండానే షిరిడీకి చేరుకున్నారు దంపతులు. ఆ రోజు గురువారం. భక్తాదులు చాలామంది ఉన్నారు. హరికనోబా చెప్పులు చాలా ఖరీదైనవి. చెప్పులు వదిలి వెళ్ళడానికి ఇష్టం లేకపోయినా అందరూ చెప్పులు విడిచి బాబా దర్శనానికి వెళ్తున్నారేమో, తాము కూడా చెప్పులు బయట విడిచి బాబా దర్శనానికి వెళ్ళారు హరికనోబా దంపతులు. హరికనోబా సాయిబాబా దగ్గర ఉన్నాడే కానీ దృష్టి మాత్రం బయట వదిలిన చెప్పుల మీదనే ఉంది. దంపతులు ఇద్దరు బాబావారికి నమస్కరించి ఆశీస్సులు పొంది బయటకు వచ్చి చూసుకునేసరికి అందరి చెప్పులు ఉన్నాయి కానీ హరికనోబా చెప్పులు మాత్రమే పోయినవి. చాలా బాధపడ్డాడు. భార్యపై విసుక్కున్నాడు. వారు బస చేసిన సత్రం చేరుకున్నారు. భార్యకు బాధ కలిగింది. బాబాలో మహిమలు చాలా ఉన్నాయని చెప్పి ఒప్పించి తీసుకొని వచ్చింది. వెంటనే బసలోనే బాబాను ప్రార్థించింది. బాబావారు దయామయుడు, కరుణాసముద్రుడు. అందుచేత బాబావారు 10 సంవత్సరాల బాలునిగా మారిపోయి కర్రకు హరికనోబా పాదరక్షలు కట్టి హరికా బేటా జరీకా బేటా, హరికా బేటా జరీకా బేటా అని కేకలు పెడుతూ షిరిడీలో తిరుగుతుంటే ఇళ్లలోని వారందరూ బయటకు వస్తున్నట్లే హరికనోబా భార్య కూడా బయటకు వచ్చి పిల్లవాడిని పిలిచింది. ఈ చెప్పులు మా వారివే నాయనా, ఇవ్వమని అడిగింది. ఇవ్వను అన్నాడు పిల్లవాడు. భర్త గారిని పిలిచింది భార్య. హరికనోబా పిల్లవాడిని చూశాడు. పాదరక్షలు ఇమ్మన్నాడు. నా భక్తురాలి భర్త గారివి. నా భక్తురాలి భర్త గారు కోటీశ్వరుడు. జరీ ధోతి ధరిస్తాడు, జరీ లాల్చి, జరీ కండువా వేస్తాడు, జరీ పాగా తలకు చుడతాడు. అతనివి ఈ పాదరక్షలు అనగా హరికనోబా లోనికి వెళ్ళి దుస్తులు మార్చుకొని వచ్చేలాగా ఆ పిల్లవాడు ఆ పాదరక్షలు అక్కడ ఉంచి అంతర్ధానమైనాడు. చూసినారా? మరి ఇక నుండి మీరు కూడా ఏదైనా మందిరానికి వెళ్ళినా, ఏ దైవ కార్యానికి వెళ్ళినా మనస్సును దృష్టిని పక్కన మళ్ళించకండి. పక్కవారితో కూడా కనీసం మాట్లాడకండి. చెప్పులు పోతే పోయింది. భగవన్ నామస్మరణతో భగవంతుని చూసి దర్శనం పొందండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం తత్సత్.